హలో ఫ్రెండ్స్, మన ఛానల్లో భయ్యా అప్డేట్లు అన్నీ కూడా చాలా కరెక్ట్గా ఇస్తాను. అన్ని రెఫరెన్స్లు చెక్ చేసి 1-2 సార్లు 4-5 సార్లు చెక్ చేసే మీకైతే చెప్తాను. నిన్న ఒక అప్డేట్ చెప్పాను భయ్యా, అప్డేట్ కరెక్టే కానీ అందులో చిన్న తప్పు అయితే చెప్పాను. కొంచెం కంగారులో చిన్న తప్పు చెప్పాను. అది ఏంటి అవన్నీ కూడా క్లారిటీగా ఆఖరిలో చెప్తాను. ముందైతే మెయిన్ అప్డేట్ చూద్దాం భయ్యా. మహాశివరాత్రి ఈరోజు. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ పరమశివుడి ఆశీస్సులు అలాగే ఆయన యొక్క దీవెనలు మన సబ్స్క్రైబర్స్ అందరి మీద అలాగే వ్యూవర్స్ అందరి మీద ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇక అప్డేట్లోకి వెళ్ళిపోతే భయ్యా, నేను ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాను కల్కి ఖచ్చితంగా ఈ మహాశివరాత్రి రోజున అప్డేట్ అనేది ఇస్తుందని. మరి ఇందాకే ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఈరోజు 5 గంటలకు మీకైతే అప్డేట్ ఇస్తాం, కరెక్ట్గా 5 గంటలకు అనే విధంగా పోస్టర్ రిలీజ్ చేశారు భయ్య. ఆ పోస్టర్లో కూడా మంచి క్యూరియాసిటీ రప్పించే ట్యాగ్ లైన్ కూడా రాశారు భయ్యో. అదేమిటంటే ది వరల్డ్ నోస్ హిమ్ రివీలింగ్ ఎట్ 5 PM అని రాశారు. ఇక పోస్టర్లో ఏం రాశారంటే వాట్స్ హిజ్ నేమ్ రివీలింగ్ ఎట్ 5 PM అనే విధంగా రాశారు భయ్య. దాంతో నాగశ్విన్ కొత్త క్యూరియాసిటీని రేకెత్తిచ్చాడని చెప్పవచ్చు భయ్య. అశ్వత్థామ కిందేమో మన అమితాబ్ బచ్చన్ గారు చేస్తున్నారు, ఇక కల్కిలా రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్నాడు అని మనం అందరం అనుకున్నాం. కానీ అసలు కల్కినే రెబల్ స్టార్ ప్రభాసా, లేకపోతే కల్కిలో ఒక పాత్ర రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్నాడా ఏంటి, అతని పేరేంటి, అతని పద్ధతి ఏంటి, అవన్నీ కూడా ఈరోజు 5 గంటలకైతే రివీల్ చేస్తారు భయ్య. ఆ రివీల్ చేసిన తర్వాత పోస్టర్ లేదా టీజర్ లేదా వాళ్ళు కంటెంట్ వచ్చిన తర్వాత 5 గంటలకైతే మనం దాని గురించి మాట్లాడుకుందాం. నిన్న అసలు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే భయ్య, భక్త కన్నప్ప నుండి ఈరోజు 2:55 ఫస్ట్ లుక్ వస్తుంది అనే విధంగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు భయ్య. దాంట్లో బాణం పట్టుకుని ఒక హ్యాండ్ అయితే పెట్టారు. అలాగే ఓల్డ్ వెర్షన్లో కూడా ఒక పోస్టర్ బ్యాక్ నుంచి రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్లో ఉన్నది రెబల్ స్టార్ ప్రభాస్ కాదు అని ఓల్డ్ వర్షన్ పోస్టర్ వచ్చినప్పుడే నేనైతే చెప్పాను భయ్య. ఎందుకంటే రెబల్ స్టార్ ప్రభాస్ భక్త కన్నప్పలో శివుని పాత్రలో నటిస్తున్నాడు. మరి శివునికి సేవ చేసుకునేవాడే ఈ భక్త కన్నప్ప అనమాట. భక్త కన్నప్ప వేటకెళ్ళి ఆ వేటను తెచ్చి మాంసమైన ఏదైనా సరే శివుడికి శివలింగానికి పెట్టివ్వడు అనమాట. అంటే వేటగాడు భక్త కన్నప్ప కాబట్టి ఆ బాణం పట్టుకున్నది ఖచ్చితంగా భక్త కన్నప్పే. నేను ఆల్రెడీ ఓల్డ్ వెర్షన్లో రిలీజ్ అయిన పోస్టర్లోనే ఇదే మ్యాటర్ చెప్పాను. కొంతమంది ఆ పోస్టర్లో ఉన్నది రెబల్ స్టార్ ప్రభాసా లేదంటే మంచు విష్ణు అని కన్ఫ్యూజన్ అవుతుంటే కన్ఫ్యూజన్ అవుతురా బాబు, అది ఖచ్చితంగా మంచు విష్ణువే. ఎందుకంటే శివుడు ఇలాగ విధంగా ఈ విల్లు పట్టుకుని రాడు అని నేను క్లారిటీ ఇచ్చాను. కానీ నిన్న వచ్చిన పోస్టర్లో పోయే కంగారులో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఏమన్నా అప్డేట్ ఇచ్చేసారేమని మీకు వెంటనే చెప్పేయాలని నేనైతే కొంచెం ఆ పోస్టర్లో ఉన్నది రెబల్ స్టార్ ప్రభాసే అనే విధంగా చెప్పేశాను. కానీ అదైతే మంచు విష్ణుదే ఆ విల్లు పట్టుకున్నది అయితే. ఎందుకంటే మంచు విష్ణు భక్త కన్నప్ప వేటగాడిగా చేస్తున్నాడు కాబట్టి, మహాశివుడు రెబల్ స్టార్ ప్రభాస్ కాబట్టి ఒకవేళ రిలీజ్ చేస్తే శివుడు కూడా ఖచ్చితంగా ఉంటాడు భయ్య. మరి అది రెబల్ స్టార్ ప్రభాస్ ఫోటో రిలీజ్ చేస్తారో లేకపోతే శివలింగాన్ని పెడతారో తెలియదు. కానీ ఫస్ట్ లుక్ అయితే ఈరోజు 2:55 వస్తుంది. అదనమాట మిస్టేక్. ఆ స్మాల్ మిస్టేక్ని అయితే అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అలాగే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.